మేడం 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్నారు. అమలవుతుందా? సూపర్ 6 హామీల్లో అదొక పథకం. దీపం. లేడీస్ అంతా ఫిదా అయిన పథకం అది. ఎలా ఫిదా అయ్యారంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆడబిడ్డ కన్నీళ్ళు రాకూడదంట. కట్టెల పొయ్యి మీద వండితే ఆడబిడ్డ కన్నీళ్ళు వస్తాయంట. ఆ కట్టెల పొయ్యి మీద వండకూడదు, కన్నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి తెలుగుదేశం నాయకులంతా కలిసి దీపం పథకం తీసుకొచ్చారు. ఆ దీపం పథకం కింద ఏదో కొన్ని మందికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఆ దీపం పథకం కింద కన్నీళ్ళు రాకూడదు. వాళ్ళు వచ్చి ఆ గ్యాస్ సిలిండర్ ఇస్తారు, గ్యాస్ స్టవ్ వెలిగిరు, కానీ ఆ స్టవ్ వెలగకుండానే టీ పెట్టేసి ఉంటారు, తాగుతారు. ఎవరు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు వస్తారు, తాగుతారు. అదే ఫాలో అయిపోతున్నారు అందరూ. కానీ దీపం పథకం కింద మీరు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డ కన్నీళ్లు తుడుస్తారు. కానీ 24 అవర్స్ ఈ బార్లు ఇవన్నీ అలౌ చేసి ఒక విలేజ్కి 10 వైన్ షాపులు అలౌ చేసి 24 గంటలు ఆడపిల్లల కన్నీళ్లు తెప్పిస్తారు. అది మాత్రం మీకు కరెక్ట్గా ఉంది. మేడం 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్నారు. అమలవుతుందా? సూపర్ 6 హామీల్లో అదొక పథకం. దీపం. లేడీస్ అంతా ఫిదా అయిన పథకం అది. ఎలా ఫిదా అయ్యారంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఆడబిడ్డ కన్నీళ్ళు రాకూడదంట. కట్టెల పొయ్యి మీద వండితే ఆడబిడ్డ కన్నీళ్ళు వస్తాయంట. ఆ కట్టెల పొయ్యి మీద వండకూడదు, కన్నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి తెలుగుదేశం నాయకులంతా కలిసి దీపం పథకం తీసుకొచ్చారు. ఆ దీపం పథకం కింద ఏదో కొన్ని మందికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఆ దీపం పథకం కింద కన్నీళ్ళు రాకూడదు. వాళ్ళు వచ్చి ఆ గ్యాస్ సిలిండర్ ఇస్తారు, గ్యాస్ స్టవ్ వెలిగిరు, కానీ ఆ స్టవ్ వెలగకుండానే టీ పెట్టేసి ఉంటారు, తాగుతారు. ఎవరు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు వస్తారు, తాగుతారు. అదే ఫాలో అయిపోతున్నారు అందరూ. కానీ దీపం పథకం కింద మీరు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డ కన్నీళ్లు తుడుస్తారు. కానీ 24 అవర్స్ ఈ బార్లు ఇవన్నీ అలౌ చేసి ఒక విలేజ్కి 10 వైన్ షాపులు అలౌ చేసి 24 గంటలు ఆడపిల్లల కన్నీళ్లు తెప్పిస్తారు. అది మాత్రం మీకు కరెక్ట్గా ఉంది.